కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శ్యామల సెంటర్లో నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని, యుద్ధం వద్దు, శాంతి కావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ గ్యాస్ ధరల పెంపుపై జనాగ్రహం పెరుగుతుందన్నారు. వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పై 115 రూపాయల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు వంటి అంతర్జాతీయ పరిస్థితులను ఎదుర్కొన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఆ భారాన్ని ఇప్పుడు ప్రజలపై మోపడం అన్యాయమని అన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వంట గ్యాస్ ధర పెంపు మరింత భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పక్క దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలకు కొదవ లేదంటున్నారని, అలాంటప్పుడు గ్యాస్ ధరలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పవన్, పి తులసి, ఐ సుబ్రహ్మణ్యం, బి పూర్ణిమరాజు, జి తాతారావు, పడాల రామకృష్ణ, ప్రకాష్, వి రాంబాబు, ఎన్ రాజా, భాస్కర్, ఎస్ వెంకటేశ్వరరావు, పేరయ్య, లింగం, సోమేశ్వరరావు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అంబానీ లాంటి కార్పొరేట్లకి మోడీ ప్రభుత్వం దోచిపెట్టింది. కానీ యుద్ధం పేరు చెప్పి ఇవాళ ప్రపంచంలో ముడి చమురు దొరకట్లేదని పేరు చెప్పి గ్యాస్ ధరలు మాత్రం ప్రజల మీద నడ్డినిచ్చేటట్టుగా పెంచుతా ఉన్నారు. అందుకనే ప్రజానికం ఈ పెరిగిన గ్యాస్ ధరలను ఉపసంహరించాలని చెప్పని మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కూటమి విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పిలిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 3 పిల్లల్ని కనండి కంటే 25,000 అదనంగా ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న జనాభాకి ఇవాళ ఉపాధి దొరక్క, ఉద్యోగాలు దొరక్క, విద్య లేకుండా, వైద్యం లేకుండా సామాన్యులు ధరాభారాన్ని మొయ్యలేక కుటుంబాలు పునారిల్లిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీటి గురించి మాట్లాడకుండా 3 కనండి, 4 కనండి అని చెప్పేటువంటి దివాళాకోరు విధానాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పెరిగిన ధరలు ఉపసంహరించే వరకు కూడా పోరాటాలు నిర్వహించాలని చెప్పిన వారికి సిపిఎం పార్టీ పిలుపునిస్తా ఉంది, విజ్ఞప్తి చేస్తా ఉంది.